హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జగన్ మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పాకాన పడినట్టుందండి. అతను ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. అందులో ఒకటి మనం ఈరోజు మాట్లాడుకుందాం. లోకేష్ కొలంబో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూశాడు. చూసిన దానికి ఆయన వైసీపీ ఏటీఎంలు చాలా రకాలుగా ప్రభుత్వ సొమ్మును తినేసాడు, ఖర్చు పెట్టాడని మాట్లాడినప్పుడు లోకేష్ చక్కగా ట్వీట్ చేశాడు. ఫ్లైట్ టికెట్‌ని నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డులతో నేను కొనుక్కొని చూసా. మీకేంటి దొబ్బుదేలు అని పెట్టాడు. అని గట్టిగా పేటీఎంలకు గట్టిగా సమాధానం చెప్పాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పేటీఎంలు పెట్టాడు కదా, లోకేష్ గట్టిగా బుద్ధి చెప్పాడు కదా, పోనీ ఏదన్నా ఆధారాలతో వెళ్ళి ప్రెస్ మీట్లో మాట్లాడవచ్చు. మరి అది తగదనుకున్నాడేమో మరి. మళ్ళీ అయితే వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేయలేదు కానీ వెనక తయారు చేసేవాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో కొలంబో వెళ్ళాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని మ్యాచ్ చూశాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చాడు, ఇక్కడ బిల్ గేట్స్ దాంట్లో పాల్గొన్నాడు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఇవన్నీ ప్రైవేట్ జెట్లు ఇట్లా వాడుతూ ప్రజల సొమ్ముని అక్రమంగా ఖర్చు పెడుతున్నాడు. ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆదాయం మొత్తం ఇట్లా వీళ్ళే ఖర్చు పెట్టుకుంటే నాయకులే, ప్రజలకి ఏమొస్తుంది? ప్రజలకి ఏమి ఇస్తారు మీరు అని మాట్లాడాడు. పోనీ అక్కడతో ఇప్పుడు ఇతను ఏం చెప్పాలి? ఆల్రెడీ పేటీఎంలకు సమాధానం చెప్పాడు లోకేష్. టికెట్ ఖర్చు నాదే, ఫ్లైట్ ఖర్చు నాదే, నా దుడ్డులతో నేను వెళ్ళొచ్చానని చెప్పాడు. నేనేం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి, నువ్వు టికెట్ కొనుక్కెళ్ళలేదు, ఈ ప్రైవేట్ జెట్ వేసుకెళ్ళావు. ఈ ప్రైవేట్ జెట్, ఆ జెట్ పేరు, ఆ డీటెయిల్స్, ఇది ఎవరి ఫ్లైట్ అని ఇవ్వాలి. అది ఇవ్వలేదు నువ్వు. పోనీ ఆర్టీఐ యాక్ట్ క్లెయిమ్ చేసి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నువ్వు తీసుకొని మాట్లాడాలి. అవి ఏమి చేయకుండా ఒక ఎర్రి పప్పలాగా ఉండిపోయావు జగన్. నువ్వు విలేకరులకి అక్కడ అడిగేవాళ్ళు, విలేకరులు నేను అడిగేవాడిని సరిగ్గా, కానీ ఎవరు అడగలేదు వాళ్ళు. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆ విలేకరులకి, ఆ టీవీ చూసే వాళ్ళకి నువ్వు ఒక వెర్రిపప్పు అయిపోయావు. అలాగే నువ్వు ఇంకోటి కూడా మాట్లాడు. మ్యాచ్ కొలంబో వెళ్ళి చూడాలా, నేను ఇంట్లో ఉండి చూశాను, లోకేష్ కూడా ఇంట్లో ఉండి చూడొచ్చుగా, అంత డబ్బులు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళాలి అని మాట్లాడాడు. ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నీతులు బాగా చెప్తున్నావని ప్రజలు అనుకుంటున్నారు. మరి నువ్వు మాటి మాటికి లండన్ వెళ్ళేవాడివి కదా, సిబిఐ కోర్టులకి ఎక్కువ అన్ని కోర్టులకు పర్మిషన్ పెట్టుకొని, నాకు నేను 10 రోజులు కావాలి, లండన్ వెళ్ళి రావాలి, నేను నా కూతురు చూసుకోవాలని ఎందుకు పెట్టావు అట్లా పర్మిషన్? ఎందుకు వెళ్ళేవాడివి నువ్వు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రికి వెళ్ళావు. నీ ముఖ్యమంత్రి అంటే నీ ప్రైవేట్ జెట్లో వెళ్ళావు, నీకు సెక్యూరిటీగా ఉండాలి. వీళ్ళందరికీ 800 కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు. అది ప్రభుత్వ సొమ్ము ఖర్చు అంటే. అలా వెళ్తే ప్రభుత్వ సొమ్ము ఖర్చు అంటారు. నువ్వు కూతురును చూడడానికి లండన్ వెళ్ళావు, ఇంకో వేరే పనులు చేయడానికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు పడుతున్నారు. అది నాకు ఇక్కడ అప్రస్తుతం. కాకపోతే నువ్వు ప్రభుత్వ సొమ్ము 100 కోట్లు వెళ్ళినప్పుడు 100 కోట్లు, మొత్తానికి 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు, నీ యొక్క పర్సనల్ డోర్కి ఖర్చు పెట్టావు. మరి నువ్వు లోకేష్ చెప్తున్నావు కదా మ్యాచ్ ఇక్కడే ఇంట్లో కూర్చోవచ్చు అని, మరి నువ్వెందుకు అక్కడ లండన్ పోవాలా? ఇంట్లో కూర్చొని వీడియో కాల్ చేసి సరిపోదా? రోజుకు పొద్దున గంట, రాత్రి 1 గంట, లేదా 2 గంటలు నీ పిల్లలతో మాట సరిపోదా? వీడియో కాల్లో వాళ్ళు చూసినట్టు అనిపించదా? పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అదే ఎదుటి వాళ్ళకి ఆ మాట, మనకు మాట. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు జగను నువ్వు కూడా ఒకసారి చూసుకోవాలా. ఇలాగా ఎదుటి వాళ్ళకి శ్రీరానికి చెప్పడం కాదు. ప్రజలు అనుకుంటున్నారు నువ్వు ఇట్లాగే మాట్లాడి 11 సీట్లకు పరిమితం అయ్యావు, నువ్వు ఇట్లాగే కంటిన్యూగా వచ్చిరని పనికిమాలిన మాటలు ప్రెస్ మీట్ మీద మాట్లాడుతూ ఉంటే ఇక 0 సీట్లు పరిమితం అవుతామని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కటి మనిషి మారాలి, కాస్త మంచిగా మాట్లాడాలి. ప్రెస్ మీట్కి వచ్చామంటే ఎదుటి వాళ్ళ ముందు
పకడ్బందీగా గట్టిగా మాట్లాడి వాళ్ళు నోరు తెరవలేనంతగా మాట్లాడాలి. ఆధారాలు చూపాలి. ఆధారాలు చూపు ఏం లేదు. నోటికొచ్చి గాలికొచ్చి మాట్లాడితే అయిపోతుందా? ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? పోయినియి. ఆ రోజులు పోయినియి జగన్. నిన్ను చూసి నమ్మే రోజులు, నువ్వు బటన్ నొక్కుతావని ఆశగా చూసే రోజులు పోయినియి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళని అట్లా బతకని. నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టి నీ పరువు తీసుకోకు. నీ పిచ్చి ముదిరిందంటున్నారు. ఒకసారి ఎళ్లి ఎర్రగడ్డ చూపించమని చెప్తున్నావు. ఒకసారి చూపించుకురా. ఎందుకంటే కాస్త నీ పిల్లలైనా సుఖంగా ఉంటారు. నీ భార్య, పిల్లలు. నువ్వు గట్ట ఇట్లానే ఉంటే 29లో 11 కాదు కదా 0 సీట్లు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. అయినా మీకు అసలు సిగ్గు శరాలు ఉంటాయి కదా జగన్. నీకు గాని, నీ యొక్క గ్యాంగ్‌కి గాని సిగ్గు శరాలు ఉన్నాయా? అయన్నీ ఎప్పుడో వదిలేసారు. మీకు ఎన్నన్నా థు, థు అన్నా కూడా ఛ! ఛ! నన్ను కాదని దులుపుకు వెళ్ళిపోయే రకాలు మీరు. తిరుపతిగారు గమనించండి. ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని భావించే ఇటువంటి ఇది అసలు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని చాలామంది అంటున్నారు. నాకు కూడా డౌట్ వచ్చింది. నేను కూడా అందుకే అడుగుతున్నాను జగన్ నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యావు? నీకు ఓటేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళందరికి ఇంకోసారికి సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఇంకోసారి ఓటేయకూడదని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై హింద్.